హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. నాదొక చిన్న డౌట్. అసలు ఈ లైఫ్ అంటే ఏంటి? ఒక లైఫ్లో ఒక మనిషికి కావాల్సిందేంటి? అసలు మనం ఎందుకు పుట్టాం? అసలు ఎందుకు మానేస్తున్నాం? లేదు, రేపన్న రోజు లేచి ఒక ఉద్యోగానికి వెళ్ళడం, ఒక పని చేయడం ఎందుకు చేయాలి అనే డౌట్స్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకు ఒక నెల ముందు నుంచి ఇదే డౌట్ అలా నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఎలా పడితే అలా తింటున్నాను. ఎలా పడితే అలా తాగుతున్నాను. ఇప్పుడు కూడా తాగేసే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక మనిషి ఉదయాన్నే లేచి వాడు ఏం చేయాలి అన్నది ఎక్కడ రాస్తుంది? ఇప్పుడు మంచిగా ఉండాలా? చెడుగా ఉండాలా? అసలు మంచి చెడుకు ఉన్న ఆ తేడా ఏంటి? ఒక మనిషి మంచిగా ఉంటే ప్రయోజనాలేంటి? ఒక మనిషి చెడ్డగా ఉంటే ప్రయోజనాలేంటి? ఇక్కడ ఈ జీవితంలో మనిషి ఒక చెడ్డగా ఉంటేనే వాడు అట్లీస్ట్ ఆనందంగా ఉంటున్నాడు. ఒక 10 మందిని మర్డర్ చేసి ఒక మంచి పొలిటీషియన్ అయితేనో, ఒక 10 మంది కుటుంబాలు కూల్చేసి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయితేనో, లేదు ఇంకా చాలా చాలా చెడ్డ పనులు చేసి అంటే ఇంకొక 10 మందిని రేప్ చేసి వాడు ఫిజికల్లీ సాటిస్ఫై అయ్యుండొచ్చు. ఏదైనా చేసుండొచ్చు. కానీ వాడు హ్యాపీగానే ఉంటున్నాడు. చుట్టూ ఉన్నోళ్ళు వాడిని చెడ్డోడని అంటున్నాడు. కానీ అట్ ద ఎండ్ వాడు హ్యాపీగానే ఉంటున్నాడు గదా! వాడికసలేం జరుగుతుంది? అసలు మీకెవరికైనా తెలిస్తే అసలొక మనిషి మంచిగా ఎందుకుండాలి? మనిషి మంచిగా ఎందుకుండాలి? నిజంగా మీకు తెలిస్తే ఒక్క కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్. నిజంగా ఈ డౌట్ నాకొక 2, 3 నెలలుగా వస్తానే ఉంది. అసలెందుకు? అంటే ఇదొక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అని ఇంగ్లీష్‌లో అంటారు. కానీ నాకు తెలీదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ మీ ఔట్.